ఫ్రెండ్స్ పర్సంటేజ్ నుండి పార్ట్ 1 వీడియో డిస్కస్ చేసుకుందాం. పర్సంటేజ్ అనే టాపిక్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్. పర్సంటేజ్ నుండి 2 లేదా 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. పర్సంటేజ్ నేర్చుకుంటే మనము ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్ అవన్నీ ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు క్వశ్చన్స్. దీనిలో టాపిక్స్ ఏమి ఉంటాయో అవి ఇంపార్టెంట్. మన టాపిక్స్ తెలిస్తేనే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూసుకోండి, బేసిక్ కాన్సెప్ట్ అనే టాపిక్ ఉంటుంది. తర్వాత సక్సెస్, ఇంక్రీజ్, డిక్రీజ్, పాస్ ఫెయిల్ కండిషన్ ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు. ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు. ఎలక్షన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ప్రైస్ కన్సంప్షన్, ఎక్స్పెండిచర్ ప్రాబ్లమ్స్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం బేసిక్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి ఫ్రెండ్స్, ఒక నంబర్ని మనము ఇంటూ 100 చేస్తే అది పర్సంటేజ్లో చేంజ్ అయిపోతుంది. అదే పర్సంటేజ్ని మనము డివైడెడ్ బై 100 చేస్తే అది నంబర్ అయిపోతుంది. ఇప్పుడు చూసుకోండి, ఎగ్జాంపుల్ ఇది నంబర్ 1 అనేది నంబర్ ఇంటూ నేను 100తో మల్టిపుల్ చేస్తా. అప్పుడు మల్టిపుల్ చేసినప్పుడు ఏమవుతుంది, పర్సంటేజ్లో వాల్యూ వచ్చేస్తుంది 100%. అలాగే ఎగ్జాంపుల్గా 3 చూసుకోండి. 3 అనే నంబర్ని నేను ఇంటూ 100 చేసిన. ఇంటూ 100 చేస్తే అది వాల్యూ ఏమవుతుంది, పర్సంటేజ్ అవుతుంది. 300% అయిపోయింది. ఇప్పుడు నేను ఈ 300%ని నేను డివైడెడ్ బై 100 చేస్తా. అప్పుడు నాకు నంబర్ వస్తుంది. చూసుకోండి, 300%ని నేను డివైడెడ్ బై 100 చేస్తే నాకు నంబర్ వచ్చింది. అలాగే 100%ని నాకు నంబర్ రావాలంటే డివైడెడ్ బై 100 చేస్తే నాకు నంబర్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ ట్రిక్స్ కోసం మా పేజ్ని ఫాలో చేసుకోండి. మీకు ఎప్పుడైనా వీడియో యూజ్ ఉంటుంది, అందుకు సేవ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.